సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మరో అద్భుతం సృష్టించారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు పెళ్లి కోసం 200 గ్రాముల బంగారంతో చీరనేసి సత్తా చాటారు. దాదాపు 12 రోజుల పాటు కష్టపడి బంగారం పోగులతో అద్భుతమైన చీరను నేయడం సంతోషంగా ఉందని విజయ్ కుమార్ చెప్పారు. తనలోని కళను మరోసారి ప్రపంచానికి చాటే అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు. సిరిసిల్ల చేనేత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధామ గారు మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన అదే విధంగా అట్లాంటిక్ ఒలింపిక్స్ లో 112 మీటర్ల జాతీయ జెండాను తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా ఆయన వారసత్వాన్ని మీకూర్చుకుని నేను కూడా అగ్గిపెట్టెల చీరను మరియు శాలువాను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శభాష్ అనిపించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా పొందినాను. అదే స్ఫూర్తితో అరణ్యాలతో శాలువా మరియు తామరాలతో చీరనే కాకుండా కుట్టు లేకుండా లాల్చి పైజామా మరియు జాతీయ జెండాను తయారు చేసి గోల్కొండ కోటపై ఎగరవేయడం ఎంతో గర్వకారణంగా ఉంది. అదే స్ఫూర్తితో పరిగణించే పట్టు చీరను మరియు వెండి చీరను మరియు బంగారు చీరను తయారు చేసి ఎన్నో అవార్డులు సొంతం చేసుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో గత 6 నెలల క్రితం ఒక హైదరాబాద్ వ్యాపారవేత్తకు సంబంధించిన వారి బిడ్డ పెళ్లి కూతురుకు ఒక చీరను కావాలని నన్ను కోరడం జరిగింది. దాన్ని 200 గ్రాముల బంగారాన్ని ఉపయోగించి చీరను చేయాలనే కోరికతో గత 6 నెలల క్రితము దాన్ని బంగారం తీగల్ని చేయించి పూర్తి బంగారం చీరను రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని తయారు చేసిన ఎంతో సంతోషంగా ఉన్నాను. వెడల్పు వచ్చేసి 49 ఇంచులు, పొడవు 5.5 మీటర్లు. దీని పూర్తి బంగారు చీరను రూపకల్పన చేసినందుకు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. దీని బరువు వచ్చేసి 800 గ్రాములు. ఈ పెళ్లి వచ్చే నెల 17వ తారీఖు లోపల పెళ్లి ఉండడం వల్ల రేపు ఈ చీరను వారికి అందించడం జరుగుతుంది.